హలో ఎవ్రీవన్, ప్రతిరోజు కూడా మనం కరెంట్ అఫైర్స్ అయితే షార్ట్ వీడియోస్ లో చూస్తున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి వాటర్ షెడ్ మహోత్సవ్ 2025 గురించి అయితే ఈ షార్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకుందాము. ఈ వాటర్ షెడ్ మహోత్సవ్ 2025 అనేది దేనికోసం స్టార్ట్ చేశారు అని అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీటి సంరక్షణ కోసం, అలాగే గ్రామీణ అభివృద్ధి కోసం, అలాగే పిఎం KSY 2.0 పురోగతిపై అభివృద్ధి చెందడానికి వాటిని చర్చించడానికి అయితే ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ కార్యక్రమాన్ని గుంటూరులో నవంబర్ 11వ తారీఖున పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే గుంటూరులో నవంబర్ 11వ తేదీన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ వాటర్ షెడ్ మహోత్సవ్ యొక్క అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయం చేసే రైతులకి వాళ్ళ అవసరాల నిమిత్తం బోర్లు వేయించడం, అలాగే వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన నీరు అందించడం అయితే ఈ వాటర్ షెడ్ మహోత్సవ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే మన దేశ వ్యాప్తంగా అత్యధికంగా నీరు ఉన్న రాష్ట్రాలు, అత్యల్పంగా నీరు ఉన్న రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలు అయితే గుర్తించబడ్డాయి. వెస్ట్ బెంగాల్ ఒకటి, అలాగే సిక్కిం. ఈ 2 కూడా ఈ అత్యధిక అత్యల్ప రాష్ట్రాలుగా, నీరు ఉన్న రాష్ట్రాలుగా అయితే గుర్తించబడడం జరిగిందనమాట. అలాగే మనం వాటర్ షెడ్ మహోత్సవ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి CWC సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే అతుల్ జైన్ గారు. CWC సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చైర్మన్ వచ్చేసి అతుల్ జైన్ గారు. ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది 1945వ సంవత్సరంలో అయితే స్థాపించడం జరిగిందనమాట. అలాగే ఈ వాటర్ షెడ్ మహోత్సవ్ అనేది 2015, 16 అలాగే 2019, 20 సంవత్సరాలు మొదటి దశ అయితే పూర్తి చేసుకుంది. ఇప్పుడు వచ్చేసి 2021, 22, 2025, 26 ఈ సంవత్సరాలు అయితే 2వ దశ అయితే ప్రారంభించడం జరిగిందనమాట. అలాగే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అలాగే కేంద్ర జలశక్తి మంత్రి వచ్చేసి CR పాటిల్ గారు అయితే ఉండడం జరిగిందనమాట. ఇది వాటర్ షెడ్ మహోత్సవ్ 2025 యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి స్టడీ సిరీస్ 1111 ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతుండండి. అలాగే మన యూట్యూబ్ వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.